హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. రైట్, సో ఫస్ట్ వన్ చూసినట్లయితే విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి న్యూస్లోకి రావడం జరిగిందండి. ఏదైతే స్కూల్లో జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థుల శాతం అనేది ప్రైమరీ స్కూల్లో, ప్రీ ప్రైమరీలో ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంది, వాళ్ళ యొక్క చేరిక అనేది పెరుగుతూ ఉంది అని చెప్పేసి ఎస్బీఐ వాడు ఒక రిపోర్ట్ తీసుకురావడం జరిగిందండి. అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారము ఏవైతే విద్యార్థుల చేరికలు అంటే దీన్ని మనం స్థూల నమోదు నిష్పత్తి అని చెప్పేసి అంటామండి. స్థూల నమోదు నిష్పత్తి అంటే స్కూళ్ళల్లో విద్యార్థుల యొక్క చేరికను మనము స్థూల నమోదు నిష్పత్తి అని చెప్పేసి అంటాం. దేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోనే జాయిన్ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. సెకండ్ ప్లేస్లో తర్వాత స్థానాలలో ఉత్తరాఖండ్, థర్డ్ ప్లేస్లో పంజాబ్, ఆ తర్వాత మనకి ఫోర్త్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారండి. మరి పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నట్లయితే 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీ స్కూళ్ళల్లో 18.4%, అప్పర్ ప్రైమరీల్లో 13.4%, ఎలిమెంటరీలో 16.5% పెరుగుదల నమోదైంది అని చెప్పి చెప్తున్నారు. ఈ యొక్క వివరాలన్నీ కూడా ఎవరి ప్రకారం అండి? మనకి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారము. అదేవిధంగా అమ్మఒడితో పేదలందరూ కూడా స్కూళ్ళల్లో చేరేలా ప్రోత్సహిస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే, అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తూ ఉంటారు. ఎందుకు సార్ అంటే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో. ఖచ్చితంగా ఇది మనం రీజనల్ అంశాలలో ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అండ్ ఎలిమెంటరీ స్కూల్లో పెరుగుదల ఎలా ఉంది? మరి అట్ ద సేమ్ టైం సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఉత్తరాఖండ్, థర్డ్ ప్లేస్లో పంజాబ్, ఫోర్త్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది కదా, మరి వాటి యొక్క రేషియో ఎలా ఉందో చూద్దాం. అదేవిధంగా అత్యంత తక్కువగా అంటే ఈ యొక్క నిష్పత్తి పూర్తిగా బాగా తగ్గిపోయినటువంటి రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయండి. అవేంటో కూడా చూద్దాం. ఇక్కడ మనం చూస్తే స్థూల నమోదు నిష్పత్తి ఇందాక మనం మాట్లాడుకున్నామండి, పిల్లల చేరిక అని చెప్పేసి అన్నాం. ఇది మనకి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ. దీంట్లో ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేసాం. ఉత్తరాఖండ్ అండి, ఉత్తరాఖండ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రైమరీలో 7.1% జాయిన్ అయ్యారు. అదేవిధంగా అప్పర్ ప్రైమరీలో 13.3%, ఎలిమెంటరీలో 15.4%. అదేవిధంగా పంజాబ్ చూసుకున్నట్లయితే 9.9%, తర్వాత 12.3% అండ్ ఎలిమెంటరీ 10.8%. ఇవి టాప్ 3 స్టేట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏంటండి అంటే 2017తో కంపేర్ చేస్తే 2021లో పాఠశాలల్లో పిల్లల చేరిక నిష్పత్తి బాగా పెరిగిందనమాట. దాంట్లో ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి నిష్పత్తి తగ్గుదల ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో ఉంది సార్ అంటే అత్యధికంగా ఛత్తీస్గఢ్లో అండి. ఛత్తీస్గఢ్లో ప్రైమరీ స్కూల్లో -3.7గా ఉంది, అప్పర్ ప్రైమరీలో -9.4గా ఉంది, ఎలిమెంటరీలో -5.9గా ఉంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ గోవా అండి. ఇది ఏదైతే మనకి ప్రైమరీ ఉంటుందో దీనిలో మనకి -8.3 ఉన్నారు. అప్పర్ ప్రైమరీలో -9.1 ఉన్నారు, ఎలిమెంటరీలో -8.6గా నమోదయ్యారు. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో జార్ఖండ్ అండి. ఇది -7.0 అంటే -7.0 అండి, -7.0 ఎక్కడ? ప్రైమరీలో. అదేవిధంగా అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో -16.5 అండి. ఆ తర్వాత ఎలిమెంటరీలో -11.2తో జార్ఖండ్ న్యూస్లో ఉంది. అందువల్ల ఫస్ట్ ఏవైతే మనకి స్టేట్స్ గుర్తుంచుకోండి. ఎక్కువగా అయితే మాత్రం ఏపీ, ఉత్తరాఖండ్, పంజాబ్. తక్కువగా నిష్పత్తి అయితే ఛత్తీస్గఢ్, గోవా అండ్ జార్ఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇవి రీజనల్ అంశాలు అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఎవరి యొక్క సర్వే ప్రకారం సార్ అంటే నివేదిక ప్రకారం సార్ అంటే ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారము. ప్లీజ్ రిమెంబర్ దట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే యునెస్కో నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి యునెస్కో మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే యునెస్కో అంటే మనకి యునెస్కో అని చెప్పేసి అంటామండి.
యునెస్కో అని చెప్పేసి అంటాం, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. సో ఇది ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుంది. సో మనకి దీనికి సంబంధించి వీళ్ళు వారసత్వ సంపద కట్టడాలు అని చెప్పేసి అంటారు, అంటే వరల్డ్ సైట్ సిటీస్ అని చెప్పేసి గుర్తిస్తూ ఉంటారండి. సో ఇలాంటివి టెంటేటివ్ లిస్ట్ అని చెప్పేసి ఉంటాయండి, అంటే తాత్కాలిక జాబితా, అంటే ఫ్యూచర్లో వాటికి హోదా ఇచ్చేటువంటి జాబితా అని చెప్పేసి అంటాం. ప్రజెంట్ మొత్తం మన భారతదేశంలో యునెస్కో గుర్తించినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 42 ఉన్నాయండి, 42 ఉన్నాయి. సో ఇవి కాకుండా వీటిని గుర్తించాలంటే ఫస్ట్ నామినేషన్లో అని చెప్పేసి అంటారండి, అంటే ఈ ప్రాంతాన్ని గుర్తించడానికి సిద్ధంగా ఉన్నది, అంటే టెంటేటివ్ లిస్ట్లోనికి యాడ్ చేస్తారనమాట. టెంటేటివ్ లిస్ట్ అంటే తాత్కాలిక జాబితా అంటారు. అలా తాత్కాలిక జాబితాలో ఈ యొక్క నామినేషన్లు వేయటం జరిగిందండి. అంటే ఈ ప్లేస్ ఏదైతే ఉంటుందో మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి ఇవి మనకి గతంలో అండి. సో ఇవైతే మనకి మరాఠాను పరిపాలిస్తున్నటువంటి రాజులు ఆ టైంలో వాటి యొక్క శత్రువులను ధీటుగా కట్టడి చేయటం కోసం ఇలాంటి దుర్గాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆ యొక్క ప్రాంతాలకి నామినేషన్లు పంపించడం జరిగింది అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో 2024-25 సంవత్సరానికి సంబంధించి నామినేషన్లకు మరాఠా రాజులు నిర్మించినటువంటి అసాధారణ సైనిక దుర్గాలు అని చెప్పేసి అంటారండి. అంటే శత్రువులు దాడి చేయకుండా ఇవి కట్టడి చేస్తూ ఉంటాయన్నమాట. సైనిక వీటినే దుర్గాలు అని చెప్పేసి అంటామండి. మనం జనరల్గా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటూ ఉంటాం. సో నామినేట్ చేసింది. సో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లో 12 దర్గాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి ఏదైతే ఈ మరాఠా రాజులు మొత్తం ఇలాంటివి ఒక 12 దర్గాలను నిర్మించారు అని చెప్పేసి అంటున్నారు. ఆ 12లో దేనిని సార్ వీళ్ళు నామినేట్ చేశారు అంటే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లో మొత్తం 12 దర్గాలు ఉంటాయి సార్. ఏంటి సార్ అంటే అవి చూడండి, మహారాష్ట్రలోని సో మనకి సల్హేర్ కోట అని చెప్పేసి, సో ఇదండి సల్హేర్ కోట అని చెప్పేసి అంటాము. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి సల్హేర్ కోట, ప్లీజ్ రిమెంబర్ దట్. సో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటివి 12 ఉంటాయి. అవేంటి సార్ అంటే మనకి సల్హేర్ కోట అని చెప్పేసి అంటామండి. సో దీన్ని నామినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా మొత్తం మనం 12 ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, ఆ 12లో ఇది ఒకటి. ఆ తర్వాత శివనేరి కోట అని, లోహ్గఢ్ కోట అని, తర్వాత కంధేరి కోట అని, తర్వాత రాయ్గఢ్ అని, తర్వాత రాజ్గఢ్ అని, ప్రతాప్గఢ్ అని, సువర్ణదుర్గం అని, పన్హాలా కోట అని చెప్పేసి, విజయ్ దుర్గం అని, సింధు దుర్గం అని అంటాం. సో ఇంకొకటి తమిళనాడులో కట్టించారండి మరాఠా రాజులే, గంజి కోట అని చెప్పేసి అంటారండి. సో వీటన్నిటినీ కూడా సో మరాఠా రాజులు నిర్మించారు. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఆ యొక్క మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని ఇటీవల కాలంలో మనకి యునెస్కో నామినేషన్లు అండి, ఇంకా మనకి జస్ట్ నామినేట్ చేయటం మాత్రమే జరిగింది. అంటే టెంటేటివ్ లిస్ట్లో కూడా ఇంకా లిస్ట్ అవ్వలేదు, అండ్ మనకి పర్మనెంట్గా కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే చదువుకోవాలి. అంటే మనం ఎప్పటి నుంచే ఒక ఐడియా ఉందనుకోండి, దీని గురించి చదువుకున్నాం అనుకోండి, లేకపోతే టెంటేటివ్ లిస్ట్లో లిస్ట్ చేశారనుకోండి, తర్వాత దానికి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారనుకోండి, మనకు క్లారిటీ ఉంటుందన్నమాట ఫస్ట్ కానీ చేంజ్ జరిగింది అని చెప్పేసి. ప్లీజ్ రిమెంబర్ దట్. సో మనకి మొత్తం 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి అన్నాం. అంటే ఇలాంటివి కొన్ని ప్రాంతాలను గుర్తిస్తూ ఉంటారండి, అంటే వారసత్వ ప్రదేశాలు అని చెప్పేసి అంటాం. మనకి రీసెంట్గా శాంతినికేతన్ అని చెప్పేసి మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది దాన్ని, అండ్ 42గా లాస్ట్గా హొయసాలా కట్టడాలు అని చెప్పేసి ఉన్నాయండి. హొయసాలా కట్టడాలు అని చెప్పేసి మనకి కర్ణాటకలో ఉంటాయి. సో వీటిని గుర్తించడం జరిగింది, కల్చరల్ కేటగిరీలో గుర్తించడం జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో అంతకుముందు గతంలో కల్చరల్ కేటగిరీలో సో ఒకటి ఏదైతే మనకి గుజరాత్లో ధోల్వీరా అండ్ రామప్ప టెంపుల్ని 2021లో గుర్తించారు. ఆ తర్వాత 2023 సంవత్సరంలో కల్చరల్ కేటగిరీలోనే శాంతినికేతన్ని అండ్ మనకి హొయసాలా కట్టడాలను గుర్తించారండి. వాటితో కల్చరల్కి సంబంధించి మొత్తం 34, అంటే కల్చరల్ మొత్తం 34 ఉన్నాయి. సో న్యాచురల్ 7 ఉన్నాయి. మిక్స్డ్ కల్చర్ అని చెప్పేసి మనకి కాంచన్జంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి మొత్తం 42 ప్రదేశాలు అనేవి రావటం జరిగింది. అంటే 42 ప్రదేశాలను వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చేసారంటే మళ్ళీ ఇప్పుడు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని సో నామినేషన్లకు పంపించడం జరిగింది. ఎక్కడ ఉంటాయి సార్ అంటే అవి మహారాష్ట్రలో ఉంటాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే న్యూయార్క్లో గాంధీ నూతన విగ్రహావిష్కరణ అని చెప్పేసి అంటున్నారండి. అంటే మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందండి. సో అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని శ్రీ తులసి మందిర్
వెలుపల మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ గారు సో నిర్మించడం జరిగింది. సో మనకి ఏదైతే మేయర్ ఎరిక్ ఆడమ్సన్, అదేవిధంగా న్యూయార్క్ చట్టసభ సభ్యురాలు జెనిఫర్ రాజకుమార్ గారు ఆవిష్కరించడం జరిగిందండి. సో గతంలో అదే ప్రాంతంలో సో 2022 ఆగస్ట్ ఆ టైంలో అక్కడ ఆ యొక్క విగ్రహాన్ని కొంతమంది కూల్చివేయడం జరిగిందంటండి. మళ్ళీ సో ఆ ప్రాంతంలోనే మరొక విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మనం డిస్కస్ చేసామండి గతంలో ఎటర్నల్ గాంధీ మ్యూజియం అని చెప్పేసి ఒక గాంధీ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎక్కడ సార్ అంటే అమెరికాలోని హూస్టన్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూడా ఇటీవల కాలంలో ఇండియా అవుట్ సైడ్ మన భారతదేశం వెలుపల ఏర్పాటు చేసిన అతి పెద్ద విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ద టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా యుఎస్ఏ మ్యారీల్యాండ్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. దాన్ని మనము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి అంటాము. 19 అడుగులను ఇది కలిగి ఉందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఈ 2 పాయింట్స్ కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. ఎటర్నల్ గాంధీ మ్యూజియం వచ్చేసరికి హౌస్టన్ అని, అండ్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవుట్ సైడ్ ఇండియా చూసినట్లయితే మ్యారీల్యాండ్ అని చెప్పేసి ఈ 2 మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు మరొకసారి వార్తల్లోకి వచ్చింది మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహం ఎక్కడ సార్ అంటే సో మనకి ఏదైతే న్యూయార్క్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఇటీవల కాలంలో ఇలాంటివండి మనం చూస్తే జనవరి 19వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్లో అండి సో మన జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది విజయవాడలో. ఆ తర్వాత మనకి అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణలో విగ్రహాన్ని ఆవిష్కరించారు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని. అదేవిధంగా మనకి 108 అడుగుల ఎత్తైనటువంటి ఆది శంకరాచార్య విగ్రహాన్ని అండి సో మనకి ఎవరైతే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు గత సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి సో ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏమైనా విగ్రహాల గురించి ఖచ్చితంగా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఎక్కడ ఏర్పాటు చేశారు, దాని హైట్ ఎంత, దాని యొక్క యూనిక్గా ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. అవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిందే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అనిల్ కుమార్ లహోటీ అపాయింటెడ్ న్యూ ట్రాయ్ చైర్మన్. సో మనకి ట్రాయ్ వార్తల్లోకి వచ్చిందండి. మీ అందరికీ తెలిసిందే ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. దానికి న్యూ చైర్మన్గా మనకి ఎవరు వచ్చేస్తారంటే మీరు పిక్లో చూస్తున్నారు అనిల్ కుమార్ లహోటీ అని చెప్పేసి. ఈయన ఈ యొక్క అనిల్ కుమార్ లహోటీ గారు గతంలో మనకి రైల్వే బోర్డు చైర్మన్గా చేయటం జరిగిందండి. ప్లీజ్ రిమెంబర్ దట్. రైల్వే బోర్డు చైర్మన్గా చేశారు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ రైల్వే బోర్డు చైర్మన్గా ఒక మహిళ రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే మనకి జయసిన్హా వర్మ అని చెప్పేసి ఒక ఆమె లేడీ రావడం జరిగిందండి. సో ఆమె రావడం జరిగింది. ఆమెకు ముందర ఇతనే ఉండేవారండి రైల్వే బోర్డు చైర్మన్గా. ఇప్పుడు ట్రాయ్కి చైర్మన్గా వచ్చారు. ప్రజెంట్ ట్రాయ్కి పీడి వాఘేలా అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. సో పీడి వాఘేలా అనే వ్యక్తి ఉన్నారు. సో ఇతను రిటైర్డ్ అయ్యారండి. ఇతని ప్లేస్లోనికి మనకి అనిల్ కుమార్ లహోటీ గారు రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రాయ్ మీన్స్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఫుల్ ఫామ్ అంటాం. సో ఏం చేస్తుంది సార్ ఈ ట్రాయ్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ ఏంటి సార్ అంటే ట్రాయ్ అని చెప్పేసి అంటాం. లైక్ మనకి ఏదైతే జియో కానీ ఎయిర్టెల్ కానీ ఇలాంటి టెలికాం సంస్థలు ఉంటాయి చూసారండి, వీటిని రెగ్యులేట్ చేసే సంస్థ ట్రాయ్ అని చెప్పేసి అంటాం. దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. దీన్ని 1997లో ఏర్పాటు చేయటం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్ ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇలాంటివి కొన్ని ఉంటాయండి. సెబీ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, స్టాక్ మార్కెట్లో నియంత్రించే ఒక వ్యవస్థ అని చెప్పేసి గుర్తు రావాలి. అదేవిధంగా ఐఆర్డి అంటే మనకి ఏం గుర్తు రావాలి, ఇన్సూరెన్స్ సెక్టార్ని రెగ్యులేట్ చేసే సంస్థ. అదేవిధంగా ట్రాయ్ అంటే ఏం గుర్తు రావాలి, టెలికాం సెక్టార్స్ని అండ్ టెలికాం కంపెనీస్ని రెగ్యులేట్ చేసే సంస్థ అని చెప్పేసి మనకి గుర్తుండాలి. దానికి చైర్మన్గా మనకి అనిల్ కుమార్ లహోటీ అనే వ్యక్తి రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పీడి వఘేలా ప్లేస్లో రావడం జరిగింది. గతంలో ఈ పీడి వఘేలా గుజరాత్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి. సో అతను పదవీ కాలం అయిపోయిందండి. సో అందువల్ల ఇతను వార్తల్లోనికి రావడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్స్ డిపాజిట్ స్టాప్డ్. సో 14,500 crores ఇన్ ఏప్రిల్ డిసెంబర్. సో మనకి మీ అందరికీ తెలిసిందేనండి మహిళా సమ్మాన్
సేవింగ్ సర్టిఫికెట్స్ అని చెప్పేసి ఇట్ ఈస్ ఏ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని చెప్పేసి 2023-2024 అంటే ఆ యూనియన్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు వీటి యొక్క ప్రస్తావన చేయడం జరిగింది. సో ఎవరైతే ఓన్లీ వీళ్ళు మహిళలకు మాత్రమేనండి, విమెన్ మాత్రమే ఎలిజిబిలిటీ. సో వీరు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది 2 సంవత్సరాల ఫోర్స్లో ఉంటుంది ఈ స్కీము. సో మినిమం 1000 రూపీస్, మ్యాక్సిమం 2 lakhs రూపీస్ వరకు కూడా ఈ యొక్క సేవింగ్ సర్టిఫికెట్స్లో డిపాజిట్ చేసుకోవచ్చు. 7.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. అయితే ఇప్పుడు ఎందుకు సార్ ఇది వార్తల్లోకి వచ్చిందంటే, సో ఇది 2023 ఏప్రిల్లో ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతే మనకి సేవింగ్ సర్టిఫికెట్స్ అనేవి అందుబాటులోకి రావడం జరిగిందండి. అప్పటి నుంచి అంటే 2023 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్ వరకు అండి. సో డిసెంబర్ వరకు దీంట్లో ఉన్నటువంటి మొత్తం అమౌంట్ ఎంత సార్ అంటే 14,500 కోట్లు అంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు, అన్ని సేవింగ్ సర్టిఫికెట్స్ను బై చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇది మనకి ఓవరాల్గా మొత్తం ఎన్ని అకౌంట్స్ సార్ అంటే 22.5 lakh అకౌంట్స్ అనమాట. 22.5 lakh అకౌంట్స్ హ్యావ్ బీన్ ఓపెన్డ్ అండర్ ద మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. సో ఫుల్ ఫామ్ కూడా మనం గుర్తుంచుకోవాలండి, MSSCS అని చెప్పేసి అంటారు, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్. ఇన్ ద ఫస్ట్ 9 months ఆఫ్ ద ఫిజికల్ ఓత్ డిపాజిట్స్ ఆఫ్ ఓవర్ 14,500 crores. సో మనకి 14,500 కోట్లు అనేవి డిపాజిట్ అయ్యాయి. మొత్తం అకౌంట్స్ అయితే మాత్రం 22.5 lakh అకౌంట్స్ తీశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఒక్కొక్కటి అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఈ డిపాజిట్ చేశారు ఇలాంటివి కొన్ని చూద్దామండి. ఫ్యాక్చువల్ డేటా మనం ఆల్రెడీ గతంలో కూడా డిస్కస్ చేసామండి దీని గురించి. సో ఇందులో మనం డిస్కస్ చేసినట్టు 2023-24 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు వీటిని తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా ఇట్ ఈజ్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి 7.5%. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ప్రజెంట్ ఈ యొక్క మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది సార్ అంటే 7.5% ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, 2 years మాత్రమే ఈ యొక్క పథకం అమల్లోనే ఉంటుందండి. అంటే ఎవరైతే మనకి 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు ఈ యొక్క స్కీమ్ అవైలబిలిటీలో ఉంటుంది అని చెప్పి చెప్పారు. అదేవిధంగా మ్యాక్సిమం 2 lakhs రూపీస్ అండి, మినిమం 1000 రూపీస్, ఓన్లీ ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్. సో మనకి మిగతా వాళ్ళకి ఎలిజిబుల్ లేదు. సో ఈ యొక్క సర్టిఫికెట్స్ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన బ్యాంక్ అయితే మాత్రం అండి, ఇవి జనరల్గా పోస్ట్ ఆఫీసెస్లో బ్యాంకులో అవైలబిలిటీగా ఉంటాయి. ఫస్ట్ ఈ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ చేసినటువంటి బ్యాంక్ ఏంటి సార్ అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. సో వీరు ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు మొత్తం 22.5 లక్షల అకౌంట్స్ అని చెప్పేసి అన్నాముగా. దాంట్లో ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఇవి ఉన్నాయి సార్ అంటే ఫస్ట్ మహారాష్ట్ర అండి, తర్వాత తమిళనాడు అండి, తర్వాత కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క అకౌంట్స్ ఎక్కువగా ఈ సర్టిఫికెట్స్ని బై చేయడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకేనండి. అయితే సో మనకి మహారాష్ట్రలో మొత్తము 4.5 lakh అకౌంట్స్ ఓపెన్ చేశారండి. సో దానికి గాను 2,800 కోట్ల రూపాయలు అనేవి సో మనకి వాళ్ళు అక్కడ డిపాజిట్ల రూపంలో రావడం జరిగింది ఈ సర్టిఫికేట్లో భాగంగా. ఫస్ట్ మనకి మహారాష్ట్ర, నెక్స్ట్ తమిళనాడు, తర్వాత ఒడిషా తర్వాత కర్ణాటక తర్వాత ఏపీ అండి. కర్ణాటక తర్వాత ఏపీ అంటే ఏపీ అనేది సో మనకి 5వ స్థానంలో ఉందండి, 5వ స్థానంలో ఉంది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో మనకి మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషా, కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్ అండి. సో థర్డ్ ప్లేస్లో ఒడిషా ఉందండి. 2.5 lakh అకౌంట్స్ ఓపెన్ చేశారండి ఇప్పటి వరకు. సో మొత్తం 1000 కోట్ల రూపాయలు అనేది రావడం జరిగింది. సో మనకి కర్ణాటకకు సంబంధించి చూస్తే మొత్తం 1.7 lakh అకౌంట్స్ ఓపెన్ చేశారు, 1,200 కోట్లు అండి. సో 1,200 కోట్లు. సో ఇక్కడ చూస్తే మనకి అకౌంట్స్ చూడండి. సో అకౌంట్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఏపీకి సంబంధించి 1.3 లక్షల అకౌంట్స్ ఓపెన్ చేశారు, దానికి గాను 600 కోట్ల రూపాయలు అనేవి రావడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఓకేనండి. అంటే ఆఫ్టర్ ఇదైతే మనకి ఈ యొక్క మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్స్ మీద మనకి ఆ తర్వాత 7.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసి మనకి ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ 2 కలిపి మనకి ఆఫ్టర్ దట్ తర్వాత ఇస్తారండి మెచ్యూర్ అయిన తర్వాత. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఎప్పటి నుంచి అండి ఇది 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2023 వరకు ఉన్నటువంటి డేటా. ప్లీజ్ రిమెంబర్ దట్. సో గతంలో మనం డిస్కస్ చేసామండి ఏదైతే ప్రధానమంత్రి జన్ధన్ యోజన అని చెప్పేసి దాంట్లో దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో జన్ధన్ కానివ్వండి, సో అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, దీనికి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయని కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో గతంలో మనకైతే ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద అకౌంట్ తీసిన వారికి
సో మనకి ఏదైతే ఈ యొక్క యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి, సో ₹1,00,000 ఉండేది ఇప్పుడు దాన్ని అప్డేట్ చేయడం జరిగిందండి, 2,00,000కి చేయడం జరిగింది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా గతంలో 5,000 ఉండాల్సింది ఇప్పుడు 10,000 చేశారని మనం గతంలో డిస్కస్ చేసాం. అవి కూడా మీరు కొంచెం అప్డేటెడ్గా ఉండండి. సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా సౌదీ అరేబియా టు స్టార్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సదా తాన్సిక్ అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎడిషన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఏంటంటే అది, సో మనకి సదా SADA సదా టాన్సిక్ అని చెప్పేసి అంటామండి. సదా టాన్సిక్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య సార్ అంటే ఇండియా అండ్ సౌదీ అరేబియా అండి. సౌదీ అరేబియా అని చెప్పేసి అంటాం. ఈ 2 దేశాల మధ్య ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుగుతుంది సార్ అంటే జనవరి 29వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రజెంట్ గోయింగ్ ఆన్ జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 10 వరకు జరుగుతుంది. మహాజన్ అనే ప్రాంతంలో రాజస్థాన్లో జరుగుతూ ఉంది. ప్లీజ్ రిమెంబర్ దట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎడిషన్. మన రేపు ఎగ్జామ్లో అడుగుతారండి, ఏదైతే ఎక్సర్సైజ్ సదా తాన్సిక్ అనేది ఏ 2 దేశాల మధ్య అని చెప్పేసి అంటారు, ఇండియా అండ్ సౌదీ అరేబియా. ఇండియా అండ్ సౌదీ అరేబియా. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎడిషన్ అండి, ఇనాగురల్ ఎడిషన్. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఇటు ఏ టైప్ ఆఫ్ ఆర్మీ అంటే సార్ అంటే ఇండియన్ ఆర్మీయా, నావల్లా, లేకపోతేనేమో ఇంకోటి ఎయిరా ఎక్సర్సైజ్ అని అడుగుతూ ఉంటారండి. సో ఇది చూస్తే మనము ఇట్ ఈస్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్. ప్లీజ్ రిమెంబర్ దట్. ఆర్మీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు బోత్ కంట్రీస్ నుంచి. అదేవిధంగా సో ఇది మనకి జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది సార్ అంటే రాజస్థాన్. ప్లీజ్ రిమెంబర్ దట్. రాజస్థాన్లోని మహాజన్ అనే ప్రాంతంలో ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఏ 2 దేశాల మధ్య అని చెప్పేసి. పేరు కూడా కొంచెం యూనిక్గానే ఉంది. సో మనకి అదే విధంగా అండి, సో ఈ ఎక్సర్సైజ్తో పాటుగా మనకి ఇటీవల కాలంలో ఒక 2 ఎక్సర్సైజ్ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే మనకి అండ్ కిర్గిస్తాన్కి మధ్య జరిగిందండి. ఏంటంటే అది మనకి కిర్గిస్తాన్కి మధ్య మనకి ఏం జరిగింది సార్ అంటే మనకి కంజార్ అని చెప్పేసి ఒకటి జరిగిందండి. సో మనకి కంజార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి జరిగింది. ఏ 2 దేశాలకు మధ్య సార్ అంటే ఇండియా అండ్ కిర్గిస్తాన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి కిర్గిస్తాన్ అని చెప్పేసి అంటాం. ఈ 2 దేశాల మధ్య జరిగింది, మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇంకొకటి మనకి ఇండియా అండ్ సో మనకి జపాన్కి మధ్య జరిగిందండి. ఏంటి సార్ అంటే అది ఎక్సర్సైజ్ సహయోగ్ కైజిన్ అని చెప్పేసి అంటాము. సో అది మనకి ఇండియాకి అండ్ జపాన్కి మధ్య జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇవి కూడా ఒకసారి రివిజన్ చేయండి. సో ఇప్పుడు మనము ఈ వీక్లోనే దగ్గరగా ఈ వీక్లోనే మనకి ఏదైతే మనకి కంజార్ ఎక్సర్సైజ్ దీని గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా సహయోగ్ కింజిన్ అని చెప్పేసి ఒకటి డిస్కస్ చేయడం జరిగింది. మనకి జపాన్కి జరిగేటువంటి ఒక మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఇప్పుడు వచ్చరికి సదా తాన్సిక్. సో ఏ దేశాలకు మధ్య ఇండియా అండ్ సౌదీ అరేబియా. ప్లీజ్ రిమెంబర్ దట్. ఇట్ ఈస్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలను జారీ చేసినట్లు ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయము తెలిపింది. 2022తో పోలిస్తే ఇది 60% ఎక్కువని వివరించడం జరిగిందండి. సో ఏ దేశానికి ఇన్ని వీసాలు మేము జారీ చేయలేదు అని చెప్పేసి సో అమెరికాకు సంబంధించిన దౌత్య కార్యాలయం అనేది చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఏ యొక్క వీసాలలో అండి, సో ఏవైతే యొక్క 14 లక్షల వీసాలలో స్టూడెంట్ వీసాల జారీలో, సో స్టూడెంట్ ఏవైతే వీసాలు ఉంటాయో వాటి జారీలో దేశంలోనే అత్యధికంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై టాప్లో ఉన్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఓవరాల్గా అమెరికాలో చదివే 10 లక్షలకు పైగా ఉన్నటువంటి విద్యార్థుల్లో, సో అంతర్జాతీయ విద్యార్థుల్లో మన భారతదేశం నుంచే 2.5 లక్షల మంది మన భారతీయులే ఉన్నారంటండి. చూడండి, మొత్తం 10 లక్షల మంది అప్రాక్సిమేట్గా అండి. సో 10 లక్షలకు చిలుకున్నటువంటి సో అంతర్జాతీయ విద్యార్థుల్లో మన వాళ్ళే, మన ఇండియన్సేనండి. సో 2.5 లక్షలు అంటే 2,50,000 మంది రఫ్గా మన వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి సో మనకి ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం గుర్తుంచుకోండి, ఎన్ని వీసాలు అని చెప్పేసి అడుగుతారు. 2023లో 14 లక్షలు. గతంతో పోలిస్తే అంటే 2022తో పోలిస్తే 60% పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే LIC గెట్స్ RBI నాట్ టు అక్వైర్ 9.99% ఇన్ HDFC బ్యాంక్. సో మనకి HDFC బ్యాంక్ మీ అందరికీ తెలిసిందండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. దానిలో LIC
షేర్ బై చేయాలనుకుంటుందంటండి. ఆల్రెడీ ఉందండి, కొంత షేర్ ఉంది. ఎంత ఉంది సార్ అంటే అది 5.19% ఉంది. అయితే ఎల్ఐసి వారు ఇంకా హెచ్డిఎఫ్సిలో బ్యాంక్ షేరు కొనుక్కోవాలని చెప్పేసి అనుకున్నారు. ఖచ్చితంగా దానికి ఆర్బీఐ పర్మిషన్ కావాలి. ఆర్బీఐ వాళ్ళు ఏం చెప్పారు, 2025 జనవరి నాటికి సో మీరు కొనుక్కోవచ్చు, కాకపోతే 9.99% కంటే ఎక్కువ కొనుక్కోవడానికి వీలు లేదు, అంత మాత్రమే మీరు కొనుక్కోండి అని చెప్పి చెప్పిందండి. ప్లీజ్ రిమెంబర్ దట్. రేపు మనకి ఎగ్జామ్లో ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడిద్దండి. సో ఇటీవల కాలంలో హెచ్డిఎఫ్సి బ్యాంకులో సో మనకి 9.99% స్టేక్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఆర్బీఐ దగ్గర నుంచి ఎవరు పర్మిషన్ తెచ్చుకున్నారని అడుగుతారు. దట్ ఈస్ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ప్రజెంట్ ఎల్ఐసికి హెచ్డిఎఫ్సి బ్యాంకులో 5.19% షేర్ ఉందండి. అంటే మనకి ఏదైనా ఒక ఈ బ్యాంకులో అండి, హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఎల్ఐసి షేరు 9.99% కంటే ఎక్కువగా ఉండడానికి వీల్లేదట. సో గరిష్టంగా 9.99% మాత్రమే ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఆల్రెడీ మనకి 5.19% ఉంది కాబట్టి రిమైనింగ్ సో ఎంత అయితే ఎంత, సో మనకి 9.99% కొనుక్కోవాలని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళు ఎల్ఐసికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా 2025 ఒక సంవత్సర కాలంలో, అంటే మనకి 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు సో మనకి హయ్యెస్ట్గా 9.99% వరకు మీరు బై చేసుకోవచ్చు, షేర్స్ కొనుక్కోవచ్చు. దీంట్లో ఏదైతే మనకి షేర్ తీసుకోవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంకులో అని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దేనికి సార్ అంటే ఎల్ఐసి. ప్లీజ్ రిమెంబర్ దట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫార్మర్ పిఎం షెరింగ్ తోబ్గే గెట్స్ టు బికమ్ ద పిఎం ఆఫ్ భూటాన్ ఫర్ సెకండ్ టైం. సో భూటాన్కి ప్రధానమంత్రిగా సో సెకండ్ టైం పిఎంగా ఒక వ్యక్తి రావడం జరిగిందండి. అతని మీరు పిక్లో చూస్తున్నారు, షెరింగ్ తోబ్గే అని చెప్పేసి అంటామండి. ఇతను రావడం జరిగింది. ఈయన గతంలో అండి సో మనకి 2013 నుంచి 2018 వరకు పిఎంగా చేస్తున్నారు ఫస్ట్ టైం. సో 2013 నుంచి 2018 వరకు సీఎంగా సో ఫస్ట్ టైము పిఎంగా చేసి ఉన్నారు. అతని యొక్క పొలిటికల్ పార్టీ ఏంటి సార్ అంటే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోండి. మీ అందరికీ తెలిసిందే. సో మనకి భూటాన్ క్యాపిటల్ ఏంటి సార్ అంటే మనకి థింపూ అని చెప్పేసి అంటాము. ప్రజెంట్ రాచరికం అంటే దాన్ని స్టేట్ ఆఫ్ హెడ్స్ అని చెప్పేసి అంటామండి. భూటాన్ రాజు అయితే మాత్రము సో మనకి వాంగ్చుక్ అని చెప్పేసి అంటామండి, వాంగ్చుక్ అని చెప్పేసి అంటాం. ప్లీజ్ రిమెంబర్ దట్. సో మనకి లాస్ట్ ఇయర్ కూడానండి మనకి ఎవరైతే భూటాన్ రాజు గారు ఉన్నారో అతను భారతదేశానికి పర్యటనకు కూడా రావడం జరిగిందండి. సో అక్కడ మనకి చికెన్ నెక్ కారిడార్ అని చెప్పేసి భూటాన్కి అండ్ చైనాకి మనకి కొంత వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతం, దాని మీద డిస్కస్ చేయడానికి కూడా మనకి జింగ్మే వాంగ్చుక్ అని చెప్పేసి అంటాము. ఇతను రావడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఇప్పుడు వచ్చిన ఎవరు సార్ అంటే ఈయన ప్రధానమంత్రి. సో మనకి షెరింగ్ తోంగ్బే అని చెప్పేసి అంటాం, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ ఒకసారి చూద్దామండి. సో ఈ చెక్ లిస్ట్ అనేది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉన్న అవకాశాలను గుర్తించేందుకు 1979లో గురుపాదస్వామి కమిటీని కేంద్రం నియమించింది. ప్లీజ్ రిమెంబర్ దట్. లాస్ట్ టైం ఇది మనకి సో మనకి గ్రూప్ 4 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎగ్జామ్స్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయండి. గ్రూప్ 2లో అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఏ కమిటీని ఏర్పాటు చేశారని అడిగారండి. ఏంటి సార్ అంటే గురుపాదస్వామి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎప్పుడు చేశారు, 1979లో కేంద్రం నియమించింది ఈ కమిటీని. సో ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా 1986లో బాల కార్మిక వ్యవస్థ నిషేధ నియంత్రణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. 79లో ఏర్పాటు చేసినటువంటి ఈ గురుపాదస్వామి కమిటీ సూచనల మేరకే 1986లో బాల కార్మిక వ్యవస్థ నిషేధ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రమాదకర వృత్తుల్లో పనిచేస్తున్న వారి పునరావాసముపై దృష్టి సారించేందుకు 1987లో జాతీయ విధానాన్ని కూడా రూపొందించడం జరిగింది. 1988 నుంచి కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ బాల కార్మికుల పునరావాసానికి పెద్ద సంఖ్యలో పథకాలను అమలు చేస్తుంది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఇవన్నీ కూడా కాన్సెప్ట్ పరంగా వన్ బై వన్ మనం గుర్తుంచుకోవాలి. సో కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ వారు బాల కార్మికుల పునరావాసానికి పెద్ద సంఖ్యలో పథకాలను కూడా అమలు చేస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్గా ఇది మీకు చెక్ లిస్ట్ అనేది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. ప్లీజ్ రిమెంబర్ దాట్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది మనం చూసినట్లయితే ఏ దేశ నూతన రాజుగా
ఫ్రెడరిక్ 10 ఇటీవల నియమితులయ్యారు అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఏ దేశానికి సంబంధించినటువంటి రాజు. సో మీ అందరికీ తెలిసిందేనండి, కొన్ని దేశాల్లో రాచరికం ఎప్పటికీ అమల్లోనే ఉంది. మనం చూస్తే మనకి యూకేకి సంబంధించండి చార్లెస్ 3 అని చెప్పేసి అతను ఒక హోదా అండి, అదంతే, ఒక రాజుగా ఉండటం జరిగింది. అతి పెద్ద వయసు కూడా ఉన్నటువంటి రాజుగా కూడా ఆయన చరిత్రలోకి ఎక్కారు, మీ అందరికీ తెలిసిందే. ఎలిజబెత్ 2 చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇతను రావడం జరిగింది. ఇదేంటి ఫ్రెడరిక్ 10 అని చెప్పేసి ఇటీవల నియమితులయ్యారు. ఏ కంట్రీ అంటే డెన్మార్క్ అని చెప్పేసి అంటామండి. సో మనకి డెన్మార్క్ అని చెప్పేసి అంటాం. డెన్మార్క్ రాజుగా ఇతను రావడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఇటీవల కాలంలో ఎవరైనా ప్రెసిడెంట్లు కానివ్వండి, పిఎంలు కానివ్వండి, ఇలా ఎవరైనా రాజులు కానివ్వండి, సో కొత్తగా న్యూస్లోకి వచ్చారనుకోండి, ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇటేమో దేశాది అధ్యక్షతలు లేదా దేశ ప్రెసిడెంట్లు లేదా ప్రధానులు అని చెప్పేసి, ఇటేమో వాళ్ళ కంట్రీస్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం న్యూజిలాండ్ సో ప్రధాని అని చెప్పేసి, సో సింగపూర్ ప్రెసిడెంట్ అని చెప్పేసి, ఐర్లాండ్ సో పిఎం అని చెప్పేసి, సో అదేవిధంగా పెరు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అని చెప్పేసి, ఇటలీ ఫస్ట్ పిఎం, ఇలా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ఎవరు వచ్చారు ఏంటి అని చెప్పేసి, సో రీసెంట్గా మారితేనే చదువుకోండి, లేకపోతే అవసరం లేదు. సో ఇందులో మనం డిస్కస్ చేసాం భూటాన్కి సంబంధించి పిఎంగా కొత్తగా వచ్చారని, అలాంటివన్నీ కూడా ఒక లిస్ట్ చేసుకోండి ఒక పక్కన. సో ఖచ్చితంగా వీళ్ళనే చదువుకోండి. ఎగ్జామ్లో మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీటి నుంచి, రైట్. సో దీనికి సంబంధించి డెన్మార్క్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. మనం ఏవైతే ఈ వీడియోస్తో పాటుగా మీకు ప్రతిరోజు కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో సో మనకి ప్రతిరోజు కూడా ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి సో ఎవరైతే మనకి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా రాబోయే రైల్వేస్ ఎగ్జామ్స్కి, అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ను ఉపయోగపడతాయి. సో ఖచ్చితంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ని సో ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.